ఇది ప్రజాగలం క్యాండిల్ మీడియా న్యూస్ తెలుగు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం గ్రామంలోని పాపిటిదుడ్డి చెరువులోని అక్రమ మట్టి తవ్వకాలకు మట్టి మాఫియా శనివారం మరోసారి సిద్ధపడింది. దీంతో స్థానిక రైతులు యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఇరు వర్గాలకు వాదోపవాదాలు జరిగాయి. సుమారు 2 గంటల పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎఫ్కేపాలెం గ్రామానికి సంబంధం లేని ఇటుకల బట్టి వ్యాపారులు ఇదే గ్రామానికి చెందిన రైతులపై దౌర్జన్యానికి దిగారు. దాడికి ప్రయత్నించారు. తోపులాట చోటు చేసుకోవడంతో కొందరు రైతులు కింద పడిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం అవడంతో ఈ సందర్భంగా రైతులు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించినప్పటికీ కనీసం నోరు మెదపలేదని విమర్శలు వారిపై వినిపించాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ఇటుకల బట్టి వ్యాపారులు ఈ చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుకొని పోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటీవల యంత్రాలను చెరువులోకి దింపే ప్రయత్నం చేయగా అడ్డుకొని బయటికి పంపేశామన్నారు. ఈ సందర్భంగా దువా శేషాబాబ్జీ జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం గారు ఎన్నికలకు ముందు ఏమన్నారంటే మట్టి మాఫియాని గొడవలు తీసి కొడతాను అని అన్నారు. కొట్టమని నేను కోరట్లేదు, జస్టిస్ చేయమని కోరుతున్నాను. ఇది 54 ఎకరాల చెరువు. ఈ చెరువు మీద ఆధారపడి 360 ఎకరాల రైతులు బతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే అధికార పార్టీ వాళ్ళ ప్రభావంతో ఎంఆర్ఓ గారు మట్టి తవ్వుకోవడం కోసం అనుమతి ఇచ్చారు. ఆయన మట్టి తవ్వుకోవడం కోసం ఒకసారి మొదలెట్టిన తర్వాత ఇంకా ఆగదది. ఏంటంటాడు ఎంఆర్ఓ గారు, నాది బాధ్యత అని అంటాడు ఆయన. ఇప్పుడు పోలీసులు వచ్చారు భారీ ఎత్తున. వాళ్ళు ఏమంటారంటే వాడు అనుమతి తెచ్చుకున్నారు, మీరు ఆపడానికి లేదు అని అంటారు. అనుమతి ఇచ్చినట్టుంటే ఎంఆర్ఓ రైతులు అనుమతి తీసుకున్నారా? గ్రామసభ అనుమతి తీసుకున్నారా? 360 మంది రైతులు కదా, వీళ్ళందరూ భవిష్యత్తు ఏంటో కనీసం వీళ్ళతో ఒక 5 నిమిషాలైనా మాట్లాడారా? ఇవేమీ చేయకుండా వ్యాపారుల వైపు ఎలా నిలబడ్డారు? ఆ మట్టి అంతా దేనికోసం? ఇటుక బట్టీల కోసం అని చెప్తున్నారు ప్రజలందరూ కూడా. సో నేను నా అల్టిమేట్ నా రిక్వెస్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారికి, మీరు వ్యాపారుల వైపు నిలబడ్డారా లేకపోతే రైతుల వైపు నిలబడ్డారా? రైతులకు జస్టిస్ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాను.